నమస్తే ఫ్రెండ్స్. సోమావతి అమావాస్య వచ్చేసి 8వ తేదీ ఏప్రిల్ 2024 సోమవారం ఉంది. ఈ సోమావతి అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి దీనిని సోమావతి అమావాస్య అని కూడా చెబుతారు. సోమావతి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలతో పూజ చేస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు, సోమావతి అమావాస్యకి ఉన్న విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా. అమావాస్య ప్లస్ సోమవారం కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అని కూడా చెబుతారు. ఈ సోమావతి అమావాస్య గొప్పతనం గురించి శివపురాణంలో వివరించారు. అది ఏమిటంటే, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అర్చకుడు శివలింగానికి మారేడు దళం అర్పించాడు. ఆ మారేడు దళం మీద అనుకోకుండా ఒక నల్ల చీమ ఉంది. అర్చకుడు శివలింగానికి మారేడు దళం అర్పించగానే ఆ మారేడు దళం మీద ఉన్న నల్లచీమ శివలింగం మీద పడింది. తెలియకుండానే శివలింగం ముందు ప్రదక్షిణ చేసింది. 3 సార్లు ప్రదక్షిణ చేసింది. శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసరికి తర్వాత జన్మలో శివుడు ఆ నల్లచీమకి కాశీ క్షేత్రానికే రాజు అయ్యేలా అదృష్టాన్ని అనుగ్రహించాడు అని శివపురాణంలో చెప్పబడింది. అంతటి విశిష్టత ఈ సోమావతి అమావాస్యకి ఉంది. శివుడు నందీశ్వరుడితో ఏం చెప్పాడంటే, సోమవారం ప్లస్ అమావాస్య కలిసి వచ్చిన రోజు నాకు ఎంతో ఇష్టం. ఈ రోజు ఎవరైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో, అంటే రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి నాకు విష్ణువు అంటే ఇష్టం కాబట్టి నేను అనుగ్రహిస్తాను, విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. శివుడు స్వయంగా నందీశ్వరుడికి చెప్పాడు. అందుకే సోమావతి అమావాస్య రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. కాబట్టి వీలైన వాళ్ళు తప్పకుండా సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం మర్చిపోకండి. నన్ను రక్షించు పరమేశ్వరుడా అనే స్తోత్రం చదువుతూ ప్రదక్షిణలు చెయ్యండి. సోమావతి అమావాస్య రోజు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ కర్మ ఫలితాలన్నీ నశించిపోతాయి. శివ అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ సోమావతి అమావాస్య రోజు మీకు వీళ్ళైతే 108 ప్రదక్షిణలు చేయండి. మా వల్ల కాదు అనుకునే వాళ్ళు కనీసం 54 కానీ 21 ప్రదక్షిణను కానీ తప్పనిసరిగా చేయండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుంది. కుటుంబ యజమానికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాబట్టి మహిళలందరూ 8వ తేదీ సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఒక నెయ్యి కానీ నూనెతో కానీ దీపం వెలిగించి ప్రదక్షిణలు తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.